శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకు ఈ జనవరి 29వ తేదీ బుధవారం రోజున మౌని అమావాస్య నుండి కూడా అరుదైన అదృష్ట యోగాలు అనేవి ప్రాప్తించబోతూ ఉన్నాయి. వీళ్ళ జాతకం ప్రకారం గ్రహాలు అన్నీ కూడా అనుకూలవంతంగా ఉండటం వలన వీరి జీవితంలో విపరీత అదృష్టం అనేది పొందబోతూ ఉన్నారు. ఎప్పటి నుండో ఎవరైతే మిమ్మల్ని అవమానాలకు గురి చేసినటువంటి వాళ్ళు ఉంటారో వారిపైన మీరైతే ఇప్పుడు విజయాన్ని సాధించగలుగుతారు. అయితే అసలు ఈ వృశ్చిక రాశి వాళ్లకు మౌని అమావాస్య నుండి కూడా ఏ విధంగా ఉండబోతూ ఉంది, ఇక వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనమైతే వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి, అప్పుడే అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, గ్రహాలలో అనుకూలత అనేది బాగా ఉండటం వలన వృశ్చిక రాశి వ్యక్తులు చేస్తున్న అన్ని పనులలో కూడా విజయాలను సాధిస్తారు. మీ జీవితం ఎలా అయితే ఉండాలి అని ఇప్పటి వరకు మీరు కోరుకుని ఉంటారు, అదేవిధంగా మీ జీవితం అనేది మారే అవకాశం అద్భుతంగా కనపడుతోంది. మీరు పట్టిందల్లా బంగారంలా ఉండబోతూ ఉంది. అదేవిధంగా గతంలో మిమ్మల్ని అవమానించి బాధలకు గురి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే నలుగురిలో మిమ్మల్ని చిన్నచూపు చూడటం, ప్రతి ఒక్క విషయంలో కూడా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా దురుసుగా మాట్లాడటం, ఇలాంటివి అన్నీ కూడా ఇదివరకు ఎవరైతే చేశారో ఇప్పుడు వాళ్ళు వాళ్ళ తప్పులను తెలుసుకుంటారు. వారికంటే కూడా మీరైతే అత్యున్నత స్థాయికి వెళ్ళబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మీ డెవలప్మెంట్తో బుద్ధి చెబుతారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోబోతూ ఉన్నారు. చీకొట్టిన వాళ్ళే వచ్చి మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు కోరుకునే రోజు త్వరలోనే రాబోతూ ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు 30 ఏళ్ల తర్వాత ఈ మౌని అమావాస్య నుండి కూడా ఇటువంటి అరుదైన అదృష్ట యోగాలు అనేవి పట్టబోతూ ఉన్నాయి. ఈ సమయంలో అత్యున్నతమైన స్థాయికి మీరైతే వెళ్ళబోతూ ఉన్నారు. ఎందుకు ఇలా అని అంటే, గ్రహాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇక దీని కారణంగా మీలో పట్టుదల అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని ప్రతి ఒక్కరూ కూడా బాధ పెట్టడం వలన మీరు విజయాలు సాధించాలి అని అనుకున్నప్పటికీ కూడా ఏ పని చేసినా కూడా అదైతే రివర్స్లో మీకు మిశ్రమ ఫలితాలుగా వచ్చేవి. దాని కారణంగా మీరు ఎంతో బాధలకు గురి అయ్యేవాళ్ళు. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా అంటుంటారు, మేము విజయం సాధించలేకపోతున్నామని. ఏ పని చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక ఆటంకం, అడ్డంకులు వస్తూ ఉంటాయని చెప్పి మీలో మీరే చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు. కానీ ఇక మీదట అంటే ఈ మౌని అమావాస్య నుండి కూడా మీకు ఎంతో అనుకూలవంతంగా ఉండబోతూ ఉంది. మీరు పనుల విషయంలో ఎంత అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అంతే ఉన్నతమైన స్థాయికి మీరు చేరతారు. మీకు ఇక నుండి కూడా ఏ ప్రయత్నం చేసినా కానీ దానికి మీరు కష్టపడిన దానికి తగిన ఫలితం అనేది తప్పకుండా చూడగలుగుతారు. ఇక గతంలో ఎవరైతే మిమ్మల్ని అవమానాలకు, బాధలకు గురి చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని క్షమించమని అడుగుతారు. రాబోయే రోజుల నుండి కూడా మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది. ఇక ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్లకు, వ్యాపారాలు చేస్తూ ఉన్న వాళ్లకు, విద్యార్థులకు అందరికీ కూడా ఎంతగానో అనుకూలత అనేది ఉండబోతోంది. ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఆర్థిక పరంగా చూసినట్లయితే, ఆర్థిక పరంగా మీరు డబ్బులను చాలా బాగా సంపాదించగలుగుతారు. ఇది వరకు డబ్బులను మీరు బాగా సంపాదించేవారు, కానీ గతంలో మీరు అనుకూలంగా మీకైతే లేకపోవడం వలన ఖర్చులు అనేవి కూడా విపరీతంగా పెరిగిపోయేవి. ఇంట్లో అధికమైన ఖర్చుల వలన కానీ, లేదా అనారోగ్య సమస్యల వల్ల కానీ, లేదా వివిధ కారణాల వలన వచ్చిన డబ్బులు అన్నీ కూడా అనుకోకుండా బయటకు ఖర్చుల రూపంలో వెళ్ళిపోతూ ఉండేవి.
అయితే దీని కారణంగా మీకు డబ్బులు వచ్చినా ఎలా పొదుపు చేయాలి అని ఆలోచిస్తూ మీలో మీరే ఎంతో బాధపడుతూ కుమిలిపోతూ ఉండేవాళ్ళు. కానీ ఇక మీదట ఈ అమావాస్య తర్వాత నుండి కూడా మీకు ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది బాగా కనిపిస్తూ ఉంది. ఇక మీరు ఆర్థిక పరంగా డబ్బులను చాలా బాగా సంపాదించగలరు. ఇక డబ్బులు ఎటువంటి లోటు అనేది మీకు కనిపించటం లేదు. ఇక ముఖ్యంగా వ్యాపారాలు చేస్తూ ఉన్న వాళ్ళు గతంలో ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినా కూడా ఆ పెట్టుబడుల వలన ఇప్పుడు మీకైతే మంచి లాభాలు అనేవి పొందబోతూ ఉన్నారు. ఇక ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్లకు ప్రమోషన్లు కూడా వచ్చి జీతాలు పెరగడం వలన మీరు ఎంతో మంచిగా ఫైనాన్షియల్ పరంగా సెటిల్ అవ్వగలరు. బంధువులతో సమాజంలో మంచి పేరుని గౌరవ మర్యాదలను సంపాదించుకోగలరు. ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు. ఇక నిజంగా చెప్పాలి అని అంటే ఇదివరకు ఉన్నటువంటి మీ జీవితానికి ఇక ముందు రాబోయేటటువంటి జీవితానికి ఎంతో తేడాను మీరైతే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోవడం ఖాయం. అంతలా మీ జీవితం అనేది ఈ సమయంలో ఎంతో అద్భుతంగా మారబోతూ ఉన్నది. ఇక ఈ సమయంలో మళ్ళీ ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తే గనుక వారికి మీరు సరైన పద్ధతిలో బుద్ధి చెబుతారు. అయితే ఇది వరకు మిమ్మల్ని ఎవ్వరు ఎన్ని మాటలు అని అన్నా సరే వృశ్చిక రాశి వ్యక్తులు ఒక్కొక్కసారి వారి మాటలు పట్టించుకోకుండా మళ్ళీ వారితో కలిసి సంతోషంగానే ఉండాలని వాళ్ళతో మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఆ వ్యక్తులు మాత్రం మిమ్మల్ని అస్సలు పట్టించుకునే వాళ్ళు కానే కాదు. అంటే కొంతమంది వీరిని బాధపెట్టి అవమానించిన తర్వాత మళ్ళీ వీరితో మాట్లాడటం అస్సలు ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పటి నుండి కూడా వారే మీ దగ్గరికి వచ్చి వారితో మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తారు. అలాగే మీతో కలిసి ఉండాలని ప్రయత్నము చేస్తారు. అంతలా మీ జీవితం అనేది మారబోతోంది. అలాగే మీరు ఎన్నో శుభవార్తలను కూడా వినబోతూ ఉన్నారు. ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో మీ కుటుంబ విషయానికి వస్తే గనుక, మీ ఉద్యోగం విషయంలో వస్తే గనుక, వ్యక్తిగత విషయంలో వస్తే గనుక మీరైతే కొన్ని శుభవార్తలను కూడా వినబోతూ ఉన్నారు. ఇక ఈ రాశి వ్యక్తులకు ఎంతో కాలంగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలి అని మీరు చేసే ప్రయత్నాలు ఆర్థిక పరంగా డబ్బులు సరిగిపోక ఆగిపోయి ఉంటే ఇక మీదట మీరైతే మీరు కొనాలి అనుకున్న ప్రతి వస్తువును కూడా ఈజీగా కొనేస్తారు. వాహనం కానీ, స్థలం కానీ, గృహం కానీ ఏదైనా కొనుగోలు చేయాలని అనుకుంటే గనుక ఇక మీదట మీకు అనుకూలత అనేది బాగా ఉంటుంది. ఇక్కడ మీకు ఈ విషయంలో చూసినట్లయితే కానీ ఎక్కువగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. ఇక ప్రతి ఒక్కళ్ళకు కూడా మీ జాతకంలో గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే వాళ్ళ జీవితం బాగుంటుంది. అప్పుడే గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇక ఇప్పుడైతే మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏ పనులు మీరు చేసినా సరే అందులో విజయం సాధిస్తారు. దీంతో పాటుగా మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలోనైతే అదే మీకు జరగబోతోంది. మీరు ఎంతో అనుకూలమైన శుభ ఫలితాలను పొందుతారు. మీ ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం చేయాలని అనుకున్నా కూడా, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేయాలనుకున్నా ఇప్పుడు మీకు కాలం అనేది అనుకూలంగా ఉంది. మీ ఆలోచనలు ముందుకు సాగుతాయి. ఈ సమయంలో అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తారు. ఇక వ్యక్తిగత విషయం కూడా ఈ సమయంలో వీళ్ళకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో బాగుంటుంది. మిశ్రమ ఫలితాలు ఏమి ఉండవు. ఈ వృశ్చిక రాశి వ్యక్తులు వ్యాపారంలో ఉద్యోగస్తులకు, వృత్తి నిపుణులందరికీ కూడా ఈ సమయంలో విశేష లాభాలు పొందుతారు. ఏ పని చేసినా కూడా అందులో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. కుటుంబంలో కూడా ఉండే మనస్పర్ధాలు తొలగిపోతాయి. ఇంట్లో ఐకమత్యత బాగా పెరుగుతుంది. స్నేహితులతో కానీ, సన్నిహితులతో కానీ ఏమైనా గొడవలు ఉంటే అవి పూర్తిగా సమసిపోతాయి. ఈ రాశి వ్యక్తులకు ఇప్పుడు పట్టబోయే అదృష్టాన్ని వదులుకోకండి, పూర్తిగా వినియోగించుకోండి. మీ జీవితం ఎంతో ఉన్నత స్థానానికి చేరుతుంది. చూసారు కదా, వృశ్చిక రాశి వాళ్లకు ఈ మౌని అమావాస్య నుండి కూడా అరుదైన అదృష్ట యోగాలు పట్టబోతూ ఉన్నాయి.
ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.